మాకు వాలంటీర్లు అంటే ఇష్టం లేదు చెప్పిది. ఇది వాలంటీర్ని దగా కాదు చేసింది, సమాజాన్ని దగా, ప్రజల్ని దగా. వాలంటీర్ వ్యవస్థ మీద ఆధారపడ్డది ప్రజలు, ప్రజల మీద వాలంటీర్లు ఆధారపడలా. ఈ 5,000 రూపాయలు ఏ బడ్డీ కొట్టు పెట్టుకున్నా సంపాదించుకోవచ్చు వాళ్ళు. కానీ ప్రజల మీద వాలంటీర్ ఆధారపడలా, వాలంటీర్ మీద ప్రజలు ఆధారపడ్డారు. ఇవాళ చూడండి, రైతు భరోసాలకు సంబంధించినటువంటి దాంట్లో క్రిందటేడాది రైతు బీమా 43.5 లక్షల మంది రిజిస్టర్ అయితే వరికి సంబంధించి, ఏడాది 9 లక్షలు అయింది. ఎందుకని? ఈ చేత కాదు ప్రజలకి. అది సర్టిఫికేట్ తేవాలి, ఇది సర్టిఫికేట్ తేవాలి, వాడి దగ్గరికి వెళ్ళి నమోదు చేయించాలి, వీడి దగ్గరికి వెళ్ళి నమోదు చేయించాలి. ఇదంతా వాలంటీర్ తిప్పలు పడేవాడు. ఎక్కడెందుకు పెన్షన్ గురించి ఇదివరకు ఎన్ని తిప్పలు ఉండేది? వీడి దగ్గరికి వెళ్ళాలి, ఆడి దగ్గరికి వెళ్ళాలి, తీసుకురావాలి ఇవన్నీ కాగితాలు. ఇప్పుడు వాలంటీర్ అప్పుడు ఎవరి దగ్గరికి అన్న వెళ్ళారా? లేదే. వాలంటీర్ ఇంటి దగ్గరకు వచ్చి అన్నీ చేశాడు. అతని విలువ తెలియలేదు మనకి, పర్యవసానం ఇట్లా జరిగింది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ఇంకా డెవలప్ కంటిన్యూ చేస్తామన్నారు కాబట్టి వాళ్ళు ప్రజలు ఓటేశారు. కానీ ఆ వాలంటీర్ వ్యవస్థ శాంతం తీసి అవతల పడేశారు. వాలంటీర్ లేకపోవడం అనేటటువంటి ఒకటి. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి వాలంటీర్తో పెద్దగా పని ఉండదు. కానీ బిడ్డలు చదువుకున్న తర్వాత వాళ్ళకి ఉద్యోగాలకి ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకు వెళ్ళిపోయి, లేదా ప్రధాన నగరాలకు వెళ్ళిపోయి కదిలే ఓపిక లేక, నడిచే తీరిక లేక ఇబ్బంది పడేటటువంటి వృద్ధులకి